Hello everyone. The UPSC CSC 2025 prelims examination has been conducted on May 25th and the paper is out. And if you look at the paper, ఈ పేపర్లో మనకు మొత్తం 16 క్వశ్చన్స్ హిస్టరీ సెక్షన్ నుంచి వచ్చాయి. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ద క్వాలిటీ ఆఫ్ ద క్వశ్చన్స్, దే ఆర్ మోడరేట్ అండ్ మోడరేట్లీ టఫ్ క్వశ్చన్స్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద హిస్టరీ సెక్షన్. కానీ మీరు సరిగా ప్రిపేర్ అయి ఉంటే ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు చేయొచ్చు. చేయడంతో పాటు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ హిస్టరీ పేపర్లో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, ఆర్ట్ అండ్ కల్చర్ ఈ 3 సెక్షన్స్ నుంచి ఈక్వల్ వెయిటేజ్లో క్వశ్చన్స్ ఉన్నాయి. సౌత్ ఇండియన్ హిస్టరీ మీద కొన్ని క్వశ్చన్స్ ఎక్కువగానే ఈసారి కనపడ్డాయి. సో ఈ క్వశ్చన్స్ని ఒకసారి మనం పరిశీలిద్దాం, వాటి ఆన్సర్స్ ఏంటి అనే విషయాన్ని కూడా చర్చిద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద 21st క్వశ్చన్ ఇన్ సెట్ బి. సెట్ బిలో నా దగ్గర ఉన్న సెట్ బిలో 21st క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రాజా రామ్మోహన్ రాయ్ అని క్వశ్చన్ ఇచ్చారు. అండ్ ఆ క్వశ్చన్లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. హీ పొసెస్డ్ గ్రేట్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషనల్ ఫిలాసాఫికల్ సిస్టమ్స్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. డెఫినెట్లీ రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టు ద ఉపనిషత్స్, పర్టికులర్లీ the idea of Vedanta or Advaita, which is present in the Upanishads, is one important area. Then he desired his countrymen to accept the rational and scientific approach and the principles of human dignity and social equality of all men and women అన్నారు. సో ఈ సైంటిఫిక్ అండ్ రేషనల్ అప్రోచ్ ఏదైతే ఉందో, దిస్ ఈస్ ఏ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది వెస్ట్. రాజా రామ్మోహన్ రాయ్ హీ ట్రైడ్ టు సినర్జైజ్ ద ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ వెస్ట్ అండ్ ఈస్ట్. ఆ వెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి మనకు రేషనాలిటీ, ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది తీసుకున్నారు. ఈస్ట్ ఫిలాసఫీ నుంచి అద్వైత, వేదాంత లాంటి ప్రిన్సిపల్స్ని తీసుకొని ఆ రెండింటినీ సినర్జైజ్ చేసి హీ వాజ్ ఏబుల్ టు డెవలప్ హిజ్ ఓన్ ఫిలాసఫీ. దట్ ఈస్ ద రీజన్ వై ఇన్ దిస్ క్వశ్చన్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. Then when it comes to the second question, there are 4 statements given here. Consider the following subjects with regard to non-cooperation program అన్నారు. అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఏ ప్రిన్సిపల్స్ని ఆ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్లో ఇంక్లూడ్ చేశారనే విషయం క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాయ్కాట్ ఆఫ్ లా కోట్స్ అండ్ ఫారిన్ క్లాత్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్. డెఫినెట్లీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఈజ్ ఏ బాయ్కాట్ మూవ్మెంట్. సో కాబట్టి అక్కడ మనకు ఈ సహాయ నిరాకరణ అనే ఉద్యమంలో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ బాయ్కాట్ ఆఫ్ లా కోట్స్ అండ్ ఫారిన్ క్లాత్ అనేది వన్ ఇంపార్టెంట్ థింగ్. అబ్జర్వెన్స్ ఆఫ్ స్ట్రిక్ట్ నాన్ వైలెన్స్, బికాస్ దట్ ఈస్ గాంధీయన్ ప్రిన్సిపల్. అబ్జర్వెన్స్ ఆఫ్ స్ట్రిక్ట్ నాన్ వైలెన్స్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. Then the third one is retention of titles and honors without using them in public అనేది థర్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ మాత్రం తప్పు, ఎందుకంటే నాన్ కోఆపరేషన్ ప్రోగ్రాంలో టైటిల్స్ని రీటైన్ చేయలేదు, వాటిని రిటర్న్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ హిమ్సెల్ఫ్ ఇన్ ద నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూవ్మెంట్ రిటర్న్ బ్యాక్ హిస్ టైటిల్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ కైసర్ ఏ హింద్ టైటిల్. సో ఇదే విధంగా మల్టిపుల్ అదర్ పబ్లిక్ పర్సనాలిటీస్ దే హ్యావ్ గివెన్ బ్యాక్ ద టైటిల్స్ గివెన్ బై ద బ్రిటిషర్స్ విచ్ ఆర్ ఆనరరీ టైటిల్స్. ఆ టైటిల్స్ అన్నింటినీ రిటర్న్ చేశారు కాబట్టి ఈ థర్డ్ స్టేట్మెంట్ ఖచ్చితంగా తప్పు అవుతుంది. దాంతోపాటు 4th స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పంచాయత్స్ ఫర్ సెటిలింగ్ డిస్ప్యూట్స్, ద 4th స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో 1, 2 and 4 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ద ఆన్సర్ విల్ బికమ్ ఓన్లీ 3 స్టేట్మెంట్స్ విల్ బికమ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దెన్ దాంతోపాటు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన ఏన్షియంట్ ఇండియాలో ఒక ఇంపార్టెంట్ డివైస్ మీద క్వశ్చన్ అడిగారు, దాని పేరు అరగట్ట. ఈ అరగట్ట అనే డివైస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓకే. సో దెర్ ఇస్ అ పాట్, ఆ పాట్కి స్పోక్స్ ఉంటాయి, స్పోక్స్ మీద పాట్స్ అనేవి అటాచ్ చేసి ఉంటారు. సో దిస్ వే ద పాట్స్ ఆన్ స్పోక్ సిస్టమ్ ఈజ్ యూజువల్లీ కాల్డ్ యాజ్ ద అరగట్ట. సో ఈ ఆప్షన్ బి అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ లార్జ్ వీల్ విత్ అర్థన్ పాట్స్ టైడ్ టు ద outer ends of its spokes is called as aragatta. So the answer for this question 23rd one is B. Then the 24th question if you observe, so who among the following rulers in ancient India had assumed the titles of Mattavilasa, Vichitrachitta and Gunabhara అని క్వశ్చన్ అడిగారు. ఇది సౌత్ ఇండియన్ హిస్టరీ నుంచి మనకు ఈ మత్తవిలాస అండ్ విచిత్రచిత్త అనేది ఇక్కడ ఫెచ్ అనమాట. Both these titles belong to this person by the name of Mahendravarman. In fact, he wrote a book called Mattavilasa Prahasana. మత్తవిలాస అంటే సో డ్రంకెన్ మ్యాన్ అనమాట. ఇతనికి టైటిల్ ఒక టైటిల్ వచ్చేసి మత్తవిలాస అనే టైటిల్ ఉంది. బికాస్ he in fact in the book Mattavilasa Prahasana talked about various religions by taking the character of a drunken man. సో ఇది మనకు మత్తవిలాస అనే టైటిల్. విచిత్రచిత్త అంటే చాలా యునీక్ మైండ్ సెట్ ఉన్నవాడిని విచిత్రచిత్త అంటారు. సో అందుకే ఈయనకు విచిత్రచిత్త అనే పేరు కూడా ఉంది. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఏ, మహేంద్రవర్మన్ 1 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.
దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు. ఫాహియాన్ ద చైనీస్ పిలిగ్రమ్ ట్రావెల్ టు ఇండియా డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ అని అడిగారు. ఫాహియాన్ ద చైనీస్ ట్రావెలర్ కేమ్ టు ఇండియా డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్ అండ్ హీ కేమ్ టు ఇండియా పర్టికులర్లీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ చంద్రగుప్తా II. Even though he did not mention the ruler by the name, but based on the various other evidences, we know that he came during the time of Chandragupta II. సో కాబట్టి ఈ 25th క్వశ్చన్ సెట్ బిలో. సో ఈ ఫాహియాన్ విజిట్ గురించి వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్తా II. దాంతోపాటు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ అబ్జర్వ్, ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ హెస్ కమ్ ఈజ్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లెడ్ ఎ సక్సెస్ఫుల్ మిలిటరీ క్యాంపెయిన్ అగెయిన్స్ట్ ద కింగ్డమ్ ఆఫ్ శ్రీవిజయ, ద పవర్ఫుల్ మ్యారిటైమ్ స్టేట్ విచ్ రూల్డ్ ద మలయన్ పెనిన్సులా, సుమత్రా, జావా అండ్ ద నైబరింగ్ ఐలాండ్స్ అని నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు. అంటే భారతదేశంలో బయట ప్రాంతాల మీద దండెత్తి వెళ్ళిన రాజులు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. ఎందుకంటే భారత భూభాగంలో రాజులు ఎప్పుడు కూడా భారత భూభాగంలో ప్రాంతాలను మాత్రమే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ బయట ప్రాంతాలను కంట్రోల్ చేయడానికి ట్రై చేయలేదు. కానీ ఒక్క రూలర్ మాత్రం, అతని పేరు రాజేంద్ర చోళుడు, రాజేంద్ర I అని కూడా పిలుస్తారు. హీఈస్ ద ఓన్లీ రూలర్ హూ వెంట్ in an invasion to this island state which is called as ఇక్కడ మన ఐలాండ్ స్టేట్ వచ్చేసి మలయన్ పెనిన్సులా సుమత్రాలో ఉన్న శ్రీవిజయన్ కింగ్డమ్ని అటాక్ చేశాడు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ సి అనమాట. రాజేంద్ర I ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏజ్ ఆఫ్ మహాజనపదాస్ గురించి అడిగారు. విత్ రెఫరెన్స్ టు ద ఏన్షియంట్ ఇండియా 600 to 322 BC కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఒక టెరిటోరియల్ రీజన్ పేరు ఇచ్చారు, అక్కడ రివర్ ఫ్లోయింగ్ ఇన్ ద రీజన్ అడిగారు. ఇది చాలా నార్మల్ క్వశ్చన్. అంతకుముందు వరకు ఎలాంటి క్వశ్చన్ అడిగేవాళ్ళంటే మహాజనపద లొకేషన్ చెప్పి ఆ లొకేషన్ ఏ ప్రాంతంలో ఉంది, నార్త్లో ఉందా, ఈస్ట్లో ఉందా, వెస్ట్లో ఉందా అని అడిగేవాళ్ళు. ఈసారి మాత్రం కొంచెం క్వశ్చన్ పందాన్ని మార్చి ఆ ప్రాంతంలో ప్రవహిస్తున్న నది పేరు కూడా చెప్పమని అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ స్టేట్ దట్ హ్యాస్ బీన్ టాక్డ్ అబౌట్ ఈస్ అస్మకా. Asmaka is the only Mahajanpada which is present in the Deccan and southern part of India, and it is definitely present on the river banks of the Godavari river. కాబట్టి అస్మక మహాజనపదము గోదావరి నది ఒడ్డున ఉంది అనే విషయం మనకు క్లియర్గా తెలుసు. దాంతోపాటు కంబోజా అనే ఒక మహాజనపదం ఉంది. ఈ కంబోజా మహాజనపదం ఎక్కడుందంటే మనకు నార్థన్ ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియా బార్డర్ రీజియన్లో ఉందన్నమాట. అక్కడ మనకు ఎటువంటి ఇక్కడ ఏమని ఇచ్చారంటే విపస్ నది అని అన్నారు. విపస్ అంటే బిఎస్ నది. మనకు బిఎస్ నది ప్రవాహిత ప్రాంతం ఎక్కడుంది, మనకు పంజాబ్, హర్యానా ప్రాంతాలలో ఇది ప్రవహిస్తుంది, కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఇది ప్రవహించడానికి ఎట్టి పరిస్థితుల్లో మనకు పాసిబిలిటీ లేదు. కాబట్టి సో ఈ కంబోజా అనేది తప్పనమాట. దాంతోపాటు అవంతి మహాజనపద అని ఒక పేరు ఇచ్చారు. మహానది పరివాహిత ప్రాంతం అన్నారు, కానీ మహానది నది మనకు ఎక్కడ ప్రవహిస్తుంది, ఒరిస్సా ప్రాంతంలో ప్రవహిస్తుంది. కానీ ఈ అవంతి మహాజనపదం మనకి ఎక్కడుంది, మధ్యప్రదేశ్ ప్రాంతంలో నర్మదా మరియు తాపతి రివర్ ఏదైతే ఉందో ఆ రెండు నదుల దగ్గర మనకు ఈ అవంతి మహాజనపదం ఉంది. కాబట్టి ఆ థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పు అవుతుంది. కోసల రాజ్యం సరయూ నది అన్నారు. సో మన భారతదేశం యొక్క మైథాలజీ మనకు సరిగ్గా తెలిస్తే రామాయణంలో రాముడు సో ఈ కోసల రాజ్యంలో ఉండేవాడు. సో ఆ కోసల రాజ్యానికి సరయూ నది అనేది సో కోసల రాజ్యంలోనే ప్రవహిస్తుంది. సో సరయూ నది కోసల రాజ్యం. సో ఈ ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. కాబట్టి 1 and 4 విల్ బికమ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓన్లీ 2 స్టేట్మెంట్స్. 27th one. దాంతోపాటు ద నెక్స్ట్ వన్, సో ద ఫస్ట్ గంధర్వ మహావిద్యాలయ ఇన్ ద మ్యూజిక్ ట్రైనింగ్ స్కూల్ వాజ్ సెటప్ ఇన్ 1901 బై విష్ణు దిగంబర్ పాలుస్కర్ అని అన్నారు. ఈ విష్ణు దిగంబర్ పాలుస్కర్ అనే ఆయన హిందుస్థానీ సంగీతంలో, శాస్త్రీయ సంగీతంలో చాలా ఉన్నతమైన స్థానాలను అధిరోహించి దాని తర్వాత ఆ హిందుస్థానీ మ్యూజిక్ని జనాలకు నేర్పించడానికి ఈ గంధర్వ మహావిద్యాలయాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ ప్లేస్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ లాహోర్ ఇన్ 1901. సో భారతదేశం మళ్ళీ పార్టీషన్ అయిన తర్వాత ఆ యూనివర్సిటీని న్యూఢిల్లీకి మార్చారు, కానీ దాన్ని ఒరిజినల్గా 1901లో ఎస్టాబ్లిష్ చేసింది మాత్రం లాహోర్ ప్రాంతంలోనే. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ డి. దాంతోపాటు అశోకన్ ఇన్స్క్రిప్షన్లో ప్రదేశిక, రజ్జుక, యుక్త ముగ్గురు ఆఫీసర్లు ఏ ప్రాంతంలో ఉండేవాళ్ళు అంటే వాళ్ళు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారా, ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారా, లేకపోతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారా, విలేజ్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనకు రజ్జకుడు అంటే రజ్జుక అనే పదం ఏదైతే ఉందో హీఈస్ కన్సిడర్డ్ టు బి ఏ పర్సన్ హూ హోల్డ్స్ ది రోప్. రజ్జుక అంటే ఒక తాడును పట్టుకునే వాడిని రజ్జుక అంటాం. ఈ రజ్జకులు ఎక్కడ ఉండేవాళ్ళంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాళ్ళు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ రెవెన్యూ కలెక్షన్ అనమాట. కాబట్టి మనకు దీని ఆన్సర్ వచ్చేసి బి అనమాట. ప్రదేశిక, రజ్జుక అండ్ యుక్త దే ఆర్ ప్రెసెంట్ అట్ ది డిస్ట్రిక్ట్ లెవెల్. దట్ ఈస్ బి ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దాని తర్వాత 30th క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారు.
The Congress declared that attainment of Swaraj by all legitimate and peaceful means is its objective. This statement is absolutely correct. It was done in the Nagpur session of 1920. నాగ్పూర్ సెషన్లో ఒక తీర్మానం చేశారు, ఏంటంటే ఇప్పటి నుంచి స్వరాజ్యాన్ని మేము సాధిస్తాము, దాన్ని కేవలం న్యాయపరమైన విధానాలతోనే కాదు, లెజిటిమేట్ అండ్ పీస్ఫుల్ మీన్స్, అంటే మేము పీస్ఫుల్గానే ఉంటాము, లెజిటిమేట్ మీన్స్తో చేస్తాం, కానీ అవి న్యాయపరంగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి 1920 నాగ్పూర్ సెషన్లో తీర్మానం ఇచ్చారు. కాబట్టి ఆ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇట్ వాస్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ స్టేజెస్ విత్ సివిల్ డిసొబీడియన్స్ అండ్ నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ద నెక్స్ట్ స్టేజ్ ఓన్లీ ఇఫ్ స్వరాజ్ డిడ్ నాట్ కమ్ విత్ ఇన్ ఏ ఇయర్ అండ్ ద గవర్నమెంట్ రిసార్టెడ్ టు రిప్రెషన్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇది చాలా వాస్తవమైన స్టేట్మెంట్. ఎందుకంటే గాంధీ మహాత్ముడు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమని చెప్పారంటే, 1 సంవత్సరం వరకు మనం నాన్ కోఆపరేషన్ చేద్దాం, ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు మనకు కావాల్సిన స్వరాజ్యాన్ని మనకి ఇవ్వకపోతే అప్పుడు మనము వి విల్ మూవ్ టు ద సివిల్ డిజొబీడియన్స్ మూవ్మెంట్ అని చెప్పి బర్డౌలీలో సివిల్ డిజొబీడియన్స్కి తయారీ అప్పుడే చౌరీ చౌరా సంఘటన జరగడం వలన ఈ సివిల్ డిజొబీడియన్స్ మూవ్మెంట్ని ఆపేస్తారనమాట. సో కాబట్టి ఈ సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సి, బోత్ 1 and 2 అనమాట. దాంతోపాటు ద నెక్స్ట్ వన్, సో ఇంకా మళ్ళీ మనం క్వశ్చన్స్ చూస్తే ఇంకా లాస్ట్ సెక్షన్లో 91 నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఒక దాంట్లో ఏంటంటే సెడిషన్ హ్యాస్ బికమ్ మై రిలీజియన్ అని గాంధీ మహాత్ముడు ఏ సందర్భంలో చెప్పారు అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. సెడిషన్ అంటే రాజద్రోహం. సో రాజద్రోహం అనేది నా మతంగా మారింది అని గాంధీ ఏ ఉద్యమంలో చెప్పాడు అని క్వశ్చన్ అడిగారు. ఈ సెడిషన్ హ్యాస్ బికమ్ మై రిలీజియన్ అనేది ఎక్కడ అంటే గాంధీజీ గారు దాండి మార్చ్ చేసిన తర్వాత ఉప్పు సత్యాగ్రహం చేసేటప్పుడు ఆయన క్లియర్ కట్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ బ్రిటిష్ ప్రభుత్వం అనేది చాలా అమానుషమైన ప్రభుత్వం, ఇది సో ఇది ఒక మతవాదానికి కానీ ఒక ఆలోచనకు కానీ ధర్మానికి కానీ అగెయిన్స్ట్గా వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం అనేది చాలా చాలా అనెథికల్ గవర్నమెంట్ అని చెప్పి, సో ఆయన ఏమన్నారంటే రాజద్రోహం అనేది నా మతంగా మారింది, నేను ఇప్పటి నుంచి ఖచ్చితంగా రాజద్రోహం చేస్తాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అది మనకు దాండి మార్చ్ జరిగినప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతోపాటు డాన్సింగ్ గర్ల్ అట్ మోహంజదారో అనే క్వశ్చన్ ఇచ్చారు. అది దేంతో చేశారో అని అన్నారు. సో డాన్సింగ్ గర్ల్ అట్ మోహంజదారో ఇట్ హెస్ బీన్ మేడ్ విత్ ద మెటల్ బ్రాంజ్ అనమాట. బ్రాంజ్ అనే మెటల్తో మనకు ఈ డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మోహంజదారోని తయారు చేశారు. దాంతోపాటు హూ ప్రొవైడెడ్ లీగల్ డిఫెన్స్ టు ద పీపుల్ అరెస్టెడ్ ఇన్ ద ఆఫ్టర్మాత్ ఆఫ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ అన్నారు. ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్లో దగ్గర 22 మంది పోలీసు మెన్లను చంపిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు దగ్గర ఒక 225 మందిని బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళకు పనిష్మెంట్ కోసం ప్రాసిక్యూట్ చేస్తున్నప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ వచ్చేసి ఏమని పనిష్మెంట్ ఇచ్చిందంటే 170 మెంబర్స్కి డెత్ పెనాల్టీ ఇచ్చింది. ఇది చాలా అన్యాయం అని చెప్పి అప్పుడు ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రజల్ని ప్రొటెక్ట్ చేయడానికి మదన్ మోహన్ మాలవ్య గారు అతనితో పాటు కృష్ణకాంత్ గారు వాళ్లకు కొంచెం డిఫెన్స్ ప్రొవైడ్ చేశారనమాట, లీగల్ డిఫెన్స్. బట్ డిస్పైట్ ఆఫ్ దేర్ డిఫెన్స్ ఫైనలీ నియర్లీ మోర్ దాన్ 20 people were hanged to their death and nearly 170 people got life imprisonment in the చౌరీ చౌరా ఇన్సిడెంట్. సో కాబట్టి ఈరోజు మనకు చౌరీ చౌరాలో అమర వీరుల స్మారక చిహ్నం కూడా అక్కడ ఒకటి ఉందన్నమాట. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ మదన్ మోహన్ మాలవ్య అండ్ కృష్ణకాంత్ అనమాట. దాంతోపాటు సో గాంధీ గారు హరిజనుల కోసం ఒక న్యూస్ పేపర్ని స్టార్ట్ చేసి దాంతోపాటు హరిజన్ సేవక్ సంఘ్ అనే ఆర్గనైజేషన్ని ఏ ఇన్సిడెంట్ తర్వాత స్టార్ట్ చేశారు అని క్వశ్చన్ అడిగారు. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ పూనా ప్యాక్ట్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంబేద్కర్ గారికి గాంధీజీకి ఎప్పుడైతే సహయోగ్య కుదిరిందో పూనా ప్యాక్ట్లో, దాని తర్వాత గాంధీజీ టుక్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ, అతను నైతికంగా మనం హరిజనుల బాగు కోసం పాటుపడాలని చెప్పి హరిజన్ సేవక్ సంఘ్ని స్టార్ట్ చేయడంతో పాటు హరిజన్ న్యూస్ పేపర్ని పూనా ప్యాక్ట్ తర్వాత మనకు స్టార్ట్ చేశారనమాట. సో అది మనకు ఆన్సర్ వచ్చేసి పూనా ప్యాక్ట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి ఏ పళ్ళను తీసుకొచ్చారు అని చెప్పి క్వశ్చన్ అడిగారు. పపాయా, పైనాపిల్ అండ్ గువావా అన్నారు. మనకు ఎంతో ప్రియంగా తినే అనేకమైన వస్తువులను భారతదేశానికి పోర్చుగీస్ వాళ్ళే తీసుకొచ్చారు. వాటిలో ఈ 3 కూడా ఉన్నాయి. పపాయా వాళ్ళే తీసుకొచ్చారు, పైనాపిల్ వాళ్ళే తీసుకొచ్చారు అండ్ గువావా ఈజ్ ఆల్సో బ్రాట్ బై దెమ్. సో ఆల్ 3 ఆర్ కరెక్ట్. సో ఆల్ ద 3 ఆఫ్ దెమ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దాంతోపాటు ఇంకొక సింపుల్ క్వశ్చన్ అడిగారనమాట. భారతదేశంలో సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ని ఎవరు స్థాపించారు అని చెప్పి. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనేది మనకు ద్రవిడియన్ పాలిటిక్స్లో సౌత్ ఇండియాలో చాలా ప్రామినెంట్ అనమాట. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే పెరియార్ ఈవి రామస్వామి నాయకర్. జస్టిస్ పార్టీ నుంచి సో జస్టిస్ పార్టీలో ఉంటూనే సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనేది ఒక సోషల్ మూవ్మెంట్గా స్టార్ట్ చేసింది ఎవరంటే జస్టిస్ ఆర్ పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 98th క్వశ్చన్కి ఏ ఆన్సర్ అనమాట. ఇలా మనకు మొత్తం 16 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి ఆన్సర్స్ ఇవి. థ్యాంక్ యూ.